కూడా ఎమోషనల్గా మీకు ఎంత ప్రేమ అటాచ్మెంట్ ఉంటుందో మా అందరికి కూడా అదే అటాచ్మెంట్ నా పట్ల ఉంటుంది. ఒక మనిషిగా ఎంత చేయాలో అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాం. అమెరికా రిపోర్ట్స్ పంపించి అమెరికాలో టాప్ హాస్పిటల్తో కూడా కేసీఆర్ గారు వచ్చి ఆ హాస్పిటల్తో మాట్లాడండి, ఆ హాస్పిటల్కి అవసరమైతే పంపిద్దాం, అక్కడ డాక్టర్ని కన్సల్ట్ చేయమని చెప్పి చేసినారు. లండన్ కూడా పంపించినారు, అక్కడ కూడా చేసినారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా అపోలో, కిమ్స్, మిగతా హాస్పిటల్స్లో కూడా వెరిఫై చేయించి ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఒపీనియన్స్ అన్ని కూడా తీసుకున్నాం. ఈ నిమిషానికి బీపీ మెయింటైన్ అవుతున్నది. ఈ నిమిషానికి ఆక్సిజన్ 50% సపోర్ట్ మీద ఉన్నాడు, 50% సొంతగా తీసుకుంటున్నాడు. కిడ్నీ యూరిన్ అవుట్పుట్ వస్తూ ఉన్నది, కొత్త క్రియాటిన్ మాత్రం పెరుగుతుంది రోజు రోజు. మొదలు 2 ఉండే, నిన్న 5 ఉండే, ఇవాళ 7 అయింది. క్రియాటిన్ అనేది పెరుగుతుంది, యూరిన్ అవుట్పుట్ మాత్రం వస్తుంది. అన్నిటికంటే వరీసం ఏంటంటే బ్రెయిన్. ఆ రోజు దాదాపు 30 నుంచి 40 నిమిషాలు హార్ట్ ఆగిపోవడం వల్ల 9వసారి డాక్టర్ ప్రయత్నంతో హార్ట్ రివైవ్ అయింది. ఆ 30-40 నిమిషాల పాటు మెదడుకు రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది. జనరల్గా 5 నిమిషాల కంటే ఎక్కువ ఆగితే బ్రెయిన్ డెడ్ అవుతుంది అనేది మెడికల్ టెక్నాలజీ డాక్టర్స్ చెప్తున్నమాట. 30-40 నిమిషాల పాటు మెదడుకు రక్త ప్రసరణ ఆక్సిజన్ పోకపోవడం వల్ల మెదడు నుంచి ఫంక్షన్స్ రావట్లేదు. మెదడుకు సంబంధించి ఎంఆర్ఐ కానీ, ఈఈఎం అని మెదడుకు సంబంధించిన పరీక్ష కానీ, ఇట్లా రకరకాల పరీక్షలు చేసిండ్రు. ఆ రిపోర్ట్స్ను అమెరికాకు, లండన్ కూడా పంపింది. అక్కడి డాక్టర్లు కూడా కొన్ని సలహాలు ఇచ్చిండ్రు, ఈ ట్రీట్మెంట్ చేయమని. ఆ ప్రకారంగా వీళ్ళు ట్రీట్మెంట్ కొనసాగిస్తారు. నార్మల్గా ఇప్పుడు లంగ్స్ కొత్త ఎఫెక్ట్ అయినాయి. యాక్చువల్గా తనకు వచ్చింది హార్ట్ అటాక్ కాదు, లంగ్స్కి సంబంధించినటువంటి సమస్య. గత 20 రోజుల నుంచి ఆ హిమోగ్లోబిన్ సంబంధించిన ట్యాబ్లెట్, బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్ వాడలేదు. వాడకపోవడం వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరిగి లంగ్స్ నుంచి హార్ట్ పోయేటువంటి వెయిన్లో బ్లాక్ అయింది. లంగ్స్ ఫంక్షన్ ఎఫెక్ట్ అయింది. లంగ్స్ ఆగినప్పుడు దాని ఎఫెక్ట్ గుండె మీద పడింది. కానీ కార్డియాక్ అరెస్ట్ కాదు, లంగ్స్కి సంబంధించినటువంటి సమస్య, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య. సో మనం మానవ ప్రయత్నం చేసినాం, వెంటనే ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ మంచి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తాము. ఇక్కడ హైదరాబాద్లో ఉండే టాప్ డాక్టర్స్తో మాట్లాడినాం, బాంబేలో ఉండే డాక్టర్స్తో మాట్లాడినాం, అమెరికా, లండన్తో కూడా మాట్లాడి అన్ని రకాల వైద్యం మనుషులుగా ఇవ్వగలిగిన మానవ ప్రయత్నం ఎటువంటి లోపం లేకుండా సర్వశక్తులు పెట్టి మానిటర్ చేస్తున్నాం. సార్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ డే డాక్టర్స్తో కేసీఆర్ గారు కూడా మాట్లాడుతున్నారు. మేమందరం కూడా ఇక్కడే ఉండి మానిటర్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. సో ఇప్పటికిప్పుడు డాక్టర్లు ఏం చెప్పే పరిస్థితి అయితే లేదు, ఇటు సైడ్ చెప్పే పరిస్థితి లేదు, అటు సైడ్ చెప్పే పరిస్థితి లేదు. ప్రయత్నం కొనసాగుతుంది. రోజు డాక్టర్లకు, కుటుంబ సభ్యులకు ఏ రోజుకి ఆ రోజు పరిస్థితి చెప్పమని డాక్టర్లకు చెప్పిన ఈ రోజు నుంచి డాక్టర్లు వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి ఆ రోజు స్టేటస్ ఏంటనేది ప్రతిరోజు బ్రీఫ్ చేయమని చెప్పాను. ఏ నిర్ణయమైనా డాక్టర్లు కుటుంబమే తీసుకోవాలి తప్ప మీరు మేము కాదు. అల్టిమేట్లీ మనం ఎంత అభిమానం ఉన్నా, ప్రేమ ఉన్నా, నిర్ణయం డాక్టర్లది, కుటుంబాన్ని. మనం ఎటువంటి నిర్ణయం మీరు తీసుకోకూడదు, నేను తీసుకుంటాను. ఏదన్నా డాక్టర్లు కుటుంబంలో తీసుకోవాలి. డాక్టర్లకు డే టు డే బ్రీఫ్ చేయమని చెప్పండి. సో సిచ్యువేషన్ ఈ రోజుకున్న పరిస్థితి అది. అయితే మీరు కూడా మీ నియోజకవర్గంలో చెప్పాల్సింది, మనం నిజంగా సుదర్శనంగా బాగుపడాలంటే 1,00,000 మంది తెచ్చిపెట్టారు. 1,00,000 మంది వస్తారు. అంత అభిమానులు ఉన్నారు ఆయన. అమెరికాలో ఉన్నారు, మొత్తం తెలంగాణలో. కానీ ఇక్కడ మనం రావడం ద్వారా తను చూడలేము. ఇన్ఫెక్షన్స్, ఈ హాస్పిటల్లో 550 మంది పేషెంట్స్ ఉంటారు. ఓకే, మీరు కూడా కార్యకర్తలు కాన్స్టిట్యున్సీలో ముఖ్య నాయకులుగా కంట్రోల్ చేసుకోవాలి. మనం ఉండడం ద్వారా అన్నకి ఏదైనా మేలైందంటే అందరం ఉండాలి. ఇక్కడ మొత్తం పార్టీ ఇక్కడే ఉంటుంది. మనం ఒకరు అన్నది మనం ఉంటే బతుకుతాడంటే అందరం ఉంటాం. కానీ కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. ప్రతిరోజు నేను ఇక్కడ ఉంటా, ప్రతిరోజు నేను మానిటర్ చేస్తా. సార్ చెప్పింది కేసీఆర్ గారు, సార్ డైరెక్ట్గా ఫోన్లో మానిటర్ చేస్తాడు. నేను ఉంటా ఇక్కడ.
రకాలుగా అందరం ఇక్కడ నుంచి రవీంద్రరావు కలుగుతలేడు, సత్యవతకి మేము ఎవరికి కూడా ఇక్కడ నుంచి కలుగుతలేము. ఎవ్రీ టైం డాక్టర్స్తో రివ్యూ చేస్తున్నాం. వీ విల్ డూ ఆల్ అవర్ బెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్స్. అయితే మీరు అక్కడ కార్యకర్తలకు కొంచెం ధైర్యం కోల్పోకుండా వాళ్ళకి ధైర్యం చెప్పి కొంచెం కార్యకర్తలు కంట్రోల్ చేసుకుంటాం. హాస్పిటల్లో మనకు ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, అందరికి కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది కదా. మేము పోయినా అద్దాల నుంచి చూసి మాట్లాడకపోతే ఒకరు మాస్క్, గ్లౌజులు అన్నీ పెట్టుకుంటే ఒకరికి ఒకరు తోలిస్తున్నారు. Make sure to subscribe and share. Let's get the celebration started.